బస్సులు డిపోకే పరిమితమై ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. మణుగూరు ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవర్లు ధర్నాకు దిగారు. మద్యం తాగకపోయినా బ్రీత్ ఎనలైజర్ చెకప్ లో రీడింగ్ చూపించిందని, ముగ్గురు డ్రైవర్లను విధుల నుండి నిలుపుదల చేశారని డ్రైవర్లు ధర్నాకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ చెకప్ పై మండిపడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం చేసిన బ్రీతింగ్ ఎనలైజర్ టెస్టులో 52% మద్యం తీసుకున్నట్టు చూపిస్తోందని, వేరే చోట టెస్టు చేయిస్తే 0% నమోదైందని వారు ఆరోపిస్తున్నారు. పనిచేయని మిషన్తో ఆల్కహాల్ టెస్ట్ చేస్తూ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని డిపో మేనేజర్ పై మండిపడ్డారు. మార్చాలి మెయిన్ గేట్ లో ఉన్న బ్రిడ్జ్ వెంటనే ఏలపట్ల రాజశేఖర రెడ్డి అనే డ్రైవర్ కి న్యాయం వెంటనే. నేను 10వ తారీఖు డ్యూటీకి వచ్చాను. డ్యూటీకి వస్తే గేట్లో ఉన్న సెక్యూరిటీ నన్ను ఆల్కహాల్ చెకింగ్ కోసం మిషన్ ఓడించారు. అల్లో నాకు 52% వచ్చిందని చెప్పారు. నేను ఎటువంటి ఆల్కహాల్ తీసుకోను, నాకు ఎటువంటి అలవాటు లేదని చెప్పినా కూడా లేదు 52 పాయింట్లు వచ్చిందన్నారు. ఎమ్మటే నేను స్టేషన్ పరిధిలో ఉన్న స్టేషన్కి వెళ్ళాను. అక్కడ చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకుంటే 0 వచ్చింది. అది తీసుకొచ్చి ఆల్రెడీ డిఎం గారికి చూపెట్టినా కూడా నాకు సంబంధం లేదు, బయట స్టేషన్తో నాకు సంబంధం లేదు, నాకే లెక్క అని ఆయన మొండి వైఖరితో నా డ్యూటీ ఆపాడు. నా డ్యూటీ నాకు ఇచ్చేలాగా అదే రకంగా మా డ్రైవర్లకి చేస్తే వాళ్ళంతా కలిసి వాళ్ళ నిరసనకి సపోర్ట్ చేశారు. మణుగూరు డిపోలో 32 అద్దె బస్సులు ఉన్నాయి. అద్దె బస్సుల మీద 72 మంది డ్రైవర్లు విధులు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మరుసటి రోజు 10వ తారీఖు నేలపట్ల రాజశేఖర రెడ్డి అనే ఒక డ్రైవర్ మరుసటి రోజు డ్యూటీ నిమిత్తమై డిపో పరిధిలో ఉన్నటువంటి గేటు దగ్గరికి వచ్చి సంతకం పెట్టడానికి వెళ్ళిన సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా ఆల్కహాల్ టెస్ట్ పర్సంటేజ్ని తీసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డికి పర్సంటేజ్ 52 వచ్చిందని వాళ్ళు నిర్ధారించడం. ఈ నిర్ధారణ కరెక్ట్ కాదు. బ్రీతింగ్ ఎనలైజర్ సాంకేతిక లోపం కలిగి ఉంది కాబట్టి నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేయించుకొని మళ్ళీ వచ్చి మీకు చెప్తాను అని చెప్పిన ఆ బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా వచ్చిన 0%ని వీరికి చూపించినా కూడా దాన్ని పరిగణలో తీసుకోమని చెప్పేసి డిఎం గారు మొండి వైఖరిగా ఉండటం, ఆ మొండి వైఖరికి నిరసనగానే ఈ 72 మంది డ్రైవర్లు ఈరోజు విధులకు వెళ్లాల్సిందని విధులు బహిష్కరించి మన గేటు ముందు నిలబడి నిరసన తెలియజేస్తా ఉన్నారు.